హలో గైస్, వెరీ గుడ్ మార్నింగ్. సో మార్కెట్ ప్రీవియస్ సెషన్ హై పైన ఓపెన్ అవుతుంది, లిటిల్ బిట్ గ్యాప్ అప్. సో నిన్న రికవర్ అయింది మార్కెట్. ఇక్కడ S3 క్యాండిల్ ఫస్ట్ క్యాండిల్ బుల్లిష్ క్యాండిల్ అని చెప్పి ఎంట్రీ తీసుకున్నాము. ఇన్ కేస్ ఫ్యూచర్ డేస్ లో ఎవరైనా ఎంట్రీస్ తీసుకున్నప్పుడు ఈ ఫస్ట్ క్యాండిల్ మిస్ అయ్యారనుకోండి, వస్తుంది రిట్రేస్మెంట్ అట్లీస్ట్ టు ద ప్రీవియస్ సెషన్ లో కానివ్వండి, ఆర్ఎల్స్ హాఫ్ ఆఫ్ ద క్యాండిల్ కానివ్వండి, ఆర్ఎల్స్ S3 క్యాండిల్ దగ్గర మళ్ళీ వచ్చి ఏమైనా బుల్లిష్నెస్ ఏమైనా చూపిస్తే అప్పుడు కానివ్వండి, రిట్రేస్మెంట్ అయినప్పుడు తీసుకోండి. సో ఇక్కడ ఆర్ఎల్స్ ఇక్కడ ఎంట్రీ తీసుకుంటే రిస్క్ రివార్డ్ బాగుంటది. ఇప్పుడు స్టాప్ లాస్ ఏమో బిలో ద డేలో టేక్ ప్రాఫిట్ అట్ డే హై కానీ సెంట్రల్ ప్యూర్ దగ్గర కానీ పెట్టుకుంటే ఇట్ విల్ బి గుడ్. ఓకే, సో మార్కెట్ ప్రీవియస్ సెషన్ హై పైన ఓపెన్ అవుతుంది. ఈ లెవెల్ బ్రేక్అవుట్ అయితే ఇమీడియట్ గా నెక్స్ట్ రెసిస్టెన్స్ ఉంది, గుర్తుపెట్టుకోండి. ఈ ఎంటైర్ జోన్ అనేది రెసిస్టెన్స్ ఏరియా. మార్కెట్ 28 జూలై బిగ్ క్రాష్ అయితే జరిగింది కదా. సో ఈ లెవెల్ ఇక్కడ నుంచి క్రాష్ జరిగింది. ఈ లెవెల్ ఏమైనా రిజెక్షన్ ఇస్తే మార్కెట్ ఇక్కడ నుంచి ఫాలో అవ్వచ్చు. నెక్స్ట్ ఈ లెవెల్ వర్జన్ సిపిఆర్ ఆన్ ద డేట్ ఆఫ్ 20th జూలై క్యాండిల్స్ ఏమి కూడా సిపిఆర్ టచ్ చేయలేదు. సో దిస్ విల్ బి ద రెసిస్టెన్స్ ఏరియా. ఎంటైర్ జోన్ అనేది రెసిస్టెన్స్, ఎంటైర్ సిపిఆర్ అనేది మనం ఎక్స్టెండ్ చేసుకున్నాము. సో ఈ పైకి వరకు వెళ్తుందో లేదో ఇంకా తెలియదు. ఫస్ట్ క్యాండిల్ మీద డిపెండ్ అయి ఉంటుంది. ఇన్ కేస్ లేదు ఫస్ట్ క్యాండిల్ అయినా బేరిష్ క్యాండిల్ అయితే షార్ట్ ఎంట్రీ ప్లాన్ చేయొచ్చు. బట్ గుర్తుపెట్టుకోండి, సిపిఆర్ కూడా సపోర్ట్ కింద యాక్ట్ చేస్తుంది. సిపిఆర్ సపోర్ట్ ఇస్తుందా లేదని సిపిఆర్ బ్రేక్అవుట్ అయితే చూద్దాం. ఫస్ట్ క్యాండిల్ బుల్లిష్ అయితే R1 ప్యూర్ బ్రేక్అవుట్ అయ్యే వరకు చూస్తాను. కానీ ఎంటైర్ ఇక్కడ సెల్లర్స్ ఎక్కువ ఉన్నారు. 1 2 3 4 5 క్యాండిల్స్ బ్యాక్ టు బ్యాక్ రెడ్ వచ్చాయి. మళ్ళీ పైకి తీసుకెళ్లిన తర్వాత అగ్రెసివ్ గా ఒక స్ట్రాంగ్ పిన్ బార్ వచ్చింది. సో సెల్లర్స్ ఉన్నారని చెప్పి గుర్తుపెట్టుకోవాలి ఈ ప్లేస్ దగ్గర. కమింగ్ టు నిఫ్టీ అయితే ఆల్రెడీ సప్లై జోన్ బ్రేక్అవుట్ అయింది. సప్లై జోన్ నుంచి అయినా రిజెక్షన్ క్యాండిల్ రెడ్ బార్ అయినా వస్తే అప్పుడు షార్ట్ ఎంట్రీ అయినా ప్లాన్ చేయొచ్చు. టార్గెట్ సిపిఆర్ పెట్టుకోవచ్చు. లేదు పైకి వెళ్ళింది అనుకోండి, ఇక్కడ గ్యాప్ బార్డర్స్ ఉన్నాయి. ఏంటా గ్యాప్ బార్డర్స్ అంటే ఆన్ ద డేట్ ఆఫ్ 25th జూలై అండ్ 24th జూలై చార్ట్ చూసుకుంటే 25th జూలై మనకి మార్కెట్ గ్యాప్ డౌన్ ఓపెన్ అయింది కదా. సో అప్పుడు ఆ డే హై అండ్ దాని ముందు రోజు లో అనేది గ్యాప్ బార్డర్స్ కింద మార్క్ చేసుకోవచ్చు. సో దీస్ ఆర్ ద గ్యాప్ బార్డర్స్. ఆ లెవెల్ బ్రేక్అవుట్ అయితే అప్పుడు మనకి ఇక్కడ వర్జన్ సిపిఆర్ ఉంది, తర్వాత మార్క్ చేసుకుందాము. సో యాజ్ ఆఫ్ నౌ అయితే ఈ లెవెల్స్ రెసిస్టెన్స్ కింద ఉంటాయా లేదంటే బ్రేక్అవుట్ అవుతాయో చూడాలి. ఇన్ కేస్ ఫస్ట్ క్యాండిల్ బుల్లిష్ అయితే, లేదు ఫస్ట్ క్యాండిల్ బేరిష్ అనుకోండి, ప్రీవియస్ సెషన్ లో బ్రేక్అవుట్ అయితే ఫర్దర్ గా కిందకి రావచ్చు. సో ప్రీవియస్ సెషన్ హై దగ్గర నుంచి ఒక్కొక్కసారి రివర్సల్ యూటర్న్ జరుగుతుంది. అది కూడా బ్రేక్అవుట్ అయింది అనుకోండి, అప్పుడు మార్కెట్ ఇంకా కిందకి వచ్చి సిపిఆర్ నుంచి రివర్సల్ కానీ లేదంటే ట్రెండ్ కంటిన్యూషన్ డౌన్ సైడ్ కానీ జరగచ్చు. బ్యాంక్ నిఫ్టీ చూసుకుంటే డైలీ టైం ఫ్రేమ్ లో చూడండి. డైలీ టైమ్ ఫ్రేమ్‌లో మనకి అక్కడ 20 ఎంఏ రెసిస్టెన్స్ అనేది ఉంది. 20 ఎంఏ కూడా స్లోపింగ్ అవుతుంది డౌన్ సైడ్. సో 20 ఎంఏ కూడా రెసిస్టెన్స్‌గా యాక్ట్ చేస్తది. అది కూడా ఇంపార్టెంటే. ట్రెండ్ ఇంకా అప్పుడే బుల్లిష్ అయిపోయిందని చెప్పి అనుకోకూడదు. ఎందుకంటే స్టిల్ మార్కెట్ 20 ఎంఏ ఆన్ డైలీ టైమ్ ఫ్రేమ్ ఉంది కదా. సో ఆ లెవెల్ రెసిస్టెన్స్ దగ్గర ఉంది. సో ట్రెండ్ కంటిన్యూషన్ డౌన్ సైడ్ అయితే మార్కెట్ కిందకి వెళ్తది. బట్ మనం తీసుకునేది ఇంట్రాడే మూవ్ ప్రకారం. సో రివర్సల్లే గాని లేదంటే కొంచెం పుల్ బ్యాక్ గాని జరిగితే అప్పుడు లాంగ్ ఎంట్రీస్ ప్లాన్ చేద్దాం, పర్వాలేదు. ఓకే. సో ఫస్ట్ క్యాండిల్ ఓపెన్ అయిన తర్వాత చూద్దాము. ఫస్ట్ క్యాండిల్ బుల్లిష్ అవుతదా? బేరిష్ అవుతదా చూడాలి. ఇక ఫస్ట్ క్యాండిల్ స్ట్రాంగ్ అయితే రెడ్ క్యాండిల్ ఫార్మ్ అవుతుంది. వేరేస్ నిఫ్టీ కూడా ఈ లెవెల్ దగ్గర నుంచే రిజెక్షన్ అవుతుంది. నిఫ్టీకి కొంచెం గ్యాప్ ఉంది. స్టాప్ లాస్ ఈ పైన పెట్టుకొని టేక్ ప్రాఫిట్ సిపిఆర్ తీసుకోవచ్చు. కాకపోతే బ్యాంక్ నిఫ్టీ అప్పుడే సిపిఆర్ వరకు టచ్ అయిపోయింది. సో చూద్దాం, ప్రైస్ యాక్షన్ కొంచెం స్ట్రాంగ్ ఉంటే 24,850 పుట్ ఆప్షన్ బై చేస్తాను. వాచ్ లిస్ట్ లో పెట్టుకుంటున్నాను. 24,850 పుట్ ఆప్షన్. ప్రెజెంట్ 86 అలా రన్ అవుతుంది కదా. సో వాచ్ లిస్ట్ లో అయితే పెట్టుకున్నాను. 24,850 కాల్ ఆప్షన్ కూడా వాచ్ లిస్ట్ లో పెట్టుకుంటున్నాను. రేపు ఎక్స్పైరీ ఉంది కదా నిఫ్టీకి. సో ఆప్షన్ బయింగ్ కూడా బాగానే ఉంటది. 24,850 కాల్ ఆప్షన్ 75 అలా రన్ అవుతుంది. ఇంకా క్యాండిల్ క్లోజ్ అయింది. ఒక 225 క్వాంటిటీస్ సెల్ చేశాను. 72.15 దగ్గర అయింది. సో నిఫ్టీ లెవెల్ దగ్గర బేరిష్ క్యాండిల్ చూపించింది కాబట్టి ఎంట్రీ ప్లాన్ చేసాము. సో ప్రెసెంట్ ఇమీడియట్ గా స్టాప్ లాస్ అనేది 800 అలా వెళ్ళిపోయింది. రిస్క్ ఒక 3000 చేస్తాను. 3000 డివైడెడ్ బై 225 అంటే 13 పాయింట్స్ పెట్టుకోవచ్చు. 13 ప్లస్ 72, 85 ఇస్ ద స్టాప్ లాస్.
సో 85 పెట్టినాను స్టాప్ లాస్. ప్రెజెంట్ మళ్ళీ 1000 రూపీస్ లాస్ నుంచి 1000 రూపీస్ ప్రాఫిట్‌కి అయితే రన్ అవుతుంది. 2000 ప్రాఫిట్ వరకైతే వచ్చింది. నిఫ్టీ ఈ లెవెల్ దగ్గర నుంచే రివర్సల్ అవుతుంది. టార్గెట్ విల్ టేక్ నియర్ ద సిపిఆర్ ఆర్ ఎల్స్ 1:2. సో రిస్క్ స్టార్టింగ్ అయితే 3000 పెట్టుకున్నాం కాబట్టి విల్ ట్రై టు వెయిట్ ఫర్ మినిమమ్ 6000 ఆర్ ఎల్స్ 5000. సో 2500కి దగ్గరగా వచ్చింది. సో స్టాప్ అప్డేషన్ 83 పెట్టుకుంటున్నాను స్టాప్ లాస్. 83 ఇస్ ద ట్రిగ్గర్ ప్రైస్. 83 వస్తే క్లోజ్ చేద్దాము. నిఫ్టీ అయితే ఈ లెవెల్ దగ్గర నుంచి బేరిష్ క్యాండిల్ ఫార్మ్ అయింది. సో 20 ఎంఎస్ సపోర్ట్ కానీ సిపిఆర్ సపోర్ట్ కానీ రావచ్చు. బిఫోర్ దట్ బ్యాంక్ నిఫ్టీ సెంట్రల్ పీరియడ్ సపోర్ట్ దగ్గర ఉంది. సో బ్యాంక్ నిఫ్టీ అని బుల్లిష్నెస్ చూపిస్తే అప్పుడు నిఫ్టీ కూడా వితౌట్ ఎనీ రీజన్ రివర్స్ అవ్వచ్చు. సో రిస్క్ రివార్డ్ చూద్దాం. రిస్క్ రివార్డ్ 1:2 రాలేదు కాబట్టి ఏమి క్లోజ్ చేయట్లేదు. స్టాప్ అప్డేషన్ రిస్క్ ఒక 2500 వచ్చేలా ప్లాన్ చేసుకున్నాం. ఎందుకంటే ఆల్రెడీ ప్రాఫిట్ 2500 వచ్చింది కాబట్టి. సో 1:1 రిస్క్ రివార్డ్ అయితే వచ్చింది. 3000 ప్రాఫిట్ వచ్చింది. గ్రూప్‌లో ఫస్ట్ టార్గెట్ 57 ఇచ్చాము. 57 వస్తే స్కాల్పర్స్ ప్రాఫిట్ అనేది బుక్ చేసుకోవచ్చు చేసుకుంటే. ఇన్‌కేస్ ఫస్ట్ టార్గెట్ హిట్ అయింది. స్కాల్పర్స్ ప్రాఫిట్స్ అనేది బుక్ చేసుకోవచ్చు. రెస్ట్ ఆఫ్ ద పీపుల్ 1:1 రిస్క్ రివార్డ్ అయితే వచ్చింది. బ్యాంక్ నిఫ్టీ నుంచి సిపిఐ నుంచి సపోర్ట్ తీసుకుంటే అప్పుడు నిఫ్టీ కూడా రివర్స్ అవుతది. లేదు నిఫ్టీ స్ట్రాంగ్ బేరిష్ మొమెంటం చూపిస్తే బ్యాంక్ నిఫ్టీ సిపిఐని కూడా బ్రేక్‌ఔట్ చేస్తది. సో చూద్దాం ఏమవుతదో వైస్ వర్సా. సో 1:2 రాలేదు కాబట్టి ఇంకా నేనేమి బుక్ చేసుకోవట్లేదు ప్రాఫిట్ అయితే. ప్రెజెంట్ 3500 ప్రాఫిట్ అయితే రన్ అవుతుంది. 80 పెట్టుకుంటున్నాను స్టాప్ లాస్. స్టాప్ అప్డేషన్ 80కి అయితే పెట్టుకున్నాను. బ్యాంక్ నిఫ్టీకి నుంచి బుల్లిష్‌నెస్ ఏమైనా చూపిస్తే అప్పుడు ఇంకా మళ్ళీ స్టాప్ అప్డేషన్ చేసుకుందాము. సో 60 దగ్గర రన్ అవుతుంది కదా! ఒక 20 పాయింట్స్ ఉన్నాయి స్టాప్ లాస్‌కి. టార్గెట్ వస్తే మినిమమ్ ఒక 45 వరకు తీసుకుందాము. 45 హిట్ అయితేనే టార్గెట్ తీసుకుంటాను. లేదంటే 80 కోసం హోల్డ్ చేస్తాను. ఓకే. ట్రైలింగ్ స్టాప్ లాస్ అనేది హిట్ అయిపోయింది. 80 హిట్ అయిపోయింది. ఇమ్మీడియేట్‌గా నిఫ్టీ అక్కడి నుంచి స్ట్రాంగ్ బుల్లిష్ క్యాండిల్ చూపించింది. ట్రైలింగ్ స్టాప్ లాస్ అనేది తీసుకున్నాము. సో బ్యాంక్ నిఫ్టీ క్యాండిల్ బుల్లిష్ అవుతదా? లేదంటే పాజ్ తీసుకుంటదా చూద్దాం. 56,100 పుట్ ఆప్షన్ వాచ్ లిస్ట్‌లో పెట్టుకుంటున్నాను బ్యాంక్ నిఫ్టీ. 56,100 బ్యాంక్ నిఫ్టీ వాచ్ లిస్ట్‌లో పెట్టుకుంటున్నాను. సో సిపిఆర్ సపోర్ట్ దగ్గర ఉంది కాబట్టి లెవెల్ దగ్గర నుంచి బుల్లిష్‌నెస్ చూపిస్తే ఇట్ ఈస్ ఆల్సో ఏ హై ప్రాబబిలిటీ సెటప్. సో చూద్దాం ఏమైతదో. నిఫ్టీ అయితే మెయిన్ స్టాప్ లాస్ హిట్ అవ్వలేదు. జస్ట్ ట్రైలింగ్ స్టాప్ లాస్ హిట్ అయింది. ఇన్ కేస్ ఎవరన్నా మెయిన్ స్టాప్ లాస్ కోసం హోల్డ్ చేస్తే గ్రూప్ స్టాప్ లాస్ కోసం వెయిట్ చేయొచ్చు. సో బ్యాంక్ నిఫ్టీ 56,100 పుట్ ఆప్షన్ తీసుకున్నాను. 150 దగ్గర సెల్ చేసాం. ఓకే. సిపిఐ దగ్గర నుంచి సపోర్ట్ తీసుకుంటుంది కదా! అందుకు ఎంట్రీ అనేది ప్లాన్ చేసాము. సో ఇమ్మీడియేట్‌గా బిగ్ మూవ్‌మెంట్ అయితే వచ్చింది. అందుకు లాస్ అనేది కవర్ అయిపోయింది. 150 దగ్గర తీసుకున్నాను. ప్రెజెంట్ 137 అలా రన్ అవుతుంది. స్టాప్ లాస్ అకార్డింగ్ టు చార్ట్ అనేది ప్లాన్ చేద్దాం. అబౌవ్ ద డే హై పెట్టుకుందాం లేదంటే. 178 వరకు వెళ్ళింది. సో 180 పెట్టుకుంటున్నాను స్టాప్ లాస్. 150 నుంచి ఒక 30 పాయింట్స్ ఒక 3000 తీసుకుంటది. 180 ఇస్ ద స్టాప్ లాస్. దిస్ ఈస్ ద సెకండ్ ట్రేడ్. 2500 ప్రాఫిట్ అయితే వచ్చింది బ్యాంక్ నిఫ్టీ. సో ఇక్కడ నుంచి బుల్లిష్ క్యాండిల్ కాబట్టి టార్గెట్ ప్రీవియస్ సెషన్ హై వరకు పెట్టుకోవచ్చు. సో ఈ లెవెల్ వరకు వెయిట్ చేద్దాము. ఆర్ ఎల్స్ యూ కెన్ ట్రైల్. నిఫ్టీ కూడా డే హై బ్రేక్‌ఔట్ అయితే నిఫ్టీ ట్రెండ్ బుల్లిష్‌గా ఉంది కాబట్టి ఈ రోజు కావాలనుకుంటే ట్రైల్ చేసుకోవచ్చు పర్వాలేదు. సో 2500 ప్రాఫిట్ అయితే టచ్ అయింది. చూద్దాం ఫర్దర్‌గా వెళ్తదో లేదో. సో ఫస్ట్ ట్రేడ్ మనకి 2000 లాస్ అలా వచ్చింది కదా! సెకండ్ ట్రేడ్ అయితే 1:2 అయింది. సో 2000 ప్రాఫిట్ రన్ అవుతుంది. ఎందుకంటే 4000 ప్రాఫిట్ వచ్చింది సెకండ్ ట్రేడ్‌లో మనకి. బట్ స్టిల్ బ్యాంక్ నిఫ్టీ ఇంకా మొమెంటమ్ ఉంది కదా! పైకి వెళ్తే మూవ్ అవ్వచ్చు. సో ప్రాఫిట్స్ ఇంకా పెద్దదైతే పెద్దది అవ్వచ్చు కాబట్టి తీసుకుందాం. వెయిట్ చేస్తాను. లూజ్ అయితే మనం ఎంత లూజ్ అవుతామో ఈ ట్రేడ్‌లో రిస్క్ యాస్ ఆఫ్ నౌ అయితే 3000 ఉంది. 3000 ప్లస్ ఫస్ట్ ట్రేడ్ ఏమో 1700 క్లోజ్ టు ఒక 5000 లూజ్ అవుతాం అంతే. ఒక 2 ట్రేడ్స్ తర్వాత 2 ట్రేడ్స్ లూజ్ అయిన తర్వాత 2 ట్రేడ్స్ స్ట్రాంగ్ అయితే 5000 లూజ్ అయ్యాం. విన్ అయితే మనం ఫస్ట్ ట్రేడ్‌లోనే 5000 విన్ అవుదాం. బట్ ఈరోజు ప్రాఫిట్ 3000 వరకు వెళ్ళి ఆ తర్వాత బ్యాక్ అయితే వచ్చింది నిఫ్టీలో. బ్యాడ్ లక్ ఈ లెవెల్ దగ్గర నుంచి వచ్చి ఆ తర్వాత సడన్ మూవ్‌మెంట్ జరిగింది. బికాస్ బ్యాంక్ నిఫ్టీ అనేది సపోర్ట్ దగ్గర ఉంది. సో సపోర్ట్ యావరేజ్ సిపిఆర్ కదా బ్రేక్‌ఔట్ అవుతది అనుకున్నాం. కాకపోతే ఈరోజు బ్రేక్‌ఔట్ అవ్వలేదు. యావరేజ్ సిపిఆర్ కూడా సపోర్ట్ అయితే ఇచ్చింది. అండ్ ఇక్కడ స్వింగ్ కూడా ఉంది. సో అందుకే ఇమ్మీడియేట్‌గా లాంగ్ ఎంట్రీ ప్లాన్ చేసాం. సో రిస్క్ అనేది ఇంకా 3000 ఉంది ఈ ట్రేడ్‌లో. 3000 హిట్ అయితే క్లోజ్ చేద్దాం. ఓకే. ప్రాఫిట్ ఒకవేళ ఒక 2500 అలా క్రాస్ అయిందనుకోండి ఓవరాల్ ఎంటీఎం అప్పుడు స్టాప్ లాస్ మళ్ళీ ట్రైల్ చేసుకుందాము.
యాజ్ ఆఫ్ నౌ ఇంకా స్టాప్ లాస్ ఏమి ట్రైల్ చేసుకోలేదు. బ్యాంక్ నిఫ్టీ నిఫ్టీ అలో చేయట్లేదు. ఈ జోన్ అనేది ఇంపార్టెంట్ రెసిస్టెన్స్ అనుకున్నాం కదా! జోన్ దగ్గర నుంచే మళ్ళీ రిజెక్షన్ చూపిస్తుంది. సో, అందుకు బ్యాంక్ నిఫ్టీ కూడా రివర్సల్ చూపిస్తుంది. రెడ్ క్యాండిల్, స్ట్రాంగ్ రెడ్ క్యాండిల్. ప్రాఫిట్ 2000 నుంచి బ్యాక్ అయితే వచ్చింది. 145 దగ్గర రన్ అవుతుంది కదా! స్టాప్ అప్డేషన్, స్టాప్ లాస్ 175 పెట్టుకున్నాను. 165కి అప్డేట్ చేసుకుంటున్నాను స్టాప్ లాస్ ఇమ్మీడియేట్‌గా. 145 నుంచి 165. సో, వైస్ వర్సా ఇప్పుడు ఏమవుతదో తెలీదు కదా! బ్యాంక్ నిఫ్టీ. నిఫ్టీకి నుంచి సెల్లింగ్ స్ట్రెంత్ అనేది యాడ్ అవుతుంది చూడండి. ఇక్కడ 3 క్యాండిల్స్‌లో బయర్స్ పుష్ చేసారు పైకి. కాకపోతే సెల్లర్స్ ఒక క్యాండిల్‌లోనే కిందకి తీసుకొచ్చేసారు. సో, ఇప్పుడు బ్యాంక్ నిఫ్టీ ఫెయిల్ అవ్వచ్చేమో అనుకుంటున్నాను. ఇన్ కేస్ ఇక్కడ S3 క్యాండిల్ దగ్గర మళ్ళీ బుల్లిష్‌నెస్ ఏమైనా చూపిస్తే తప్ప. సో, స్టాప్ అప్డేషన్ 147 దగ్గర 150 రన్ అవుతుంది. 165 పెట్టుకున్నాను స్టాప్ లాస్. ఓకే గైస్, స్టాప్ లాస్ అనేది హిట్ అయిపోయింది. 3500 అనేది లాస్ వచ్చింది. సో, ఫస్ట్ రేట్ 1700 లాస్ వచ్చింది. సెకండ్ రేట్‌లో 1907. సో, బ్యాంక్ నిఫ్టీ జనరల్‌గా మనం సిపిఆర్ కింద పెట్టుకోవచ్చు స్టాప్ లాస్. బట్ ఎప్పుడైతే ట్రేడ్ మన సైడ్ మూవ్ అవుతుందో ట్రైలింగ్ స్టాప్ లాస్ తీసుకున్నాము. ట్రైలింగ్ స్టాప్ లాస్ అనేది హిట్ అవుతుంది. నిఫ్టీ కొంచెం స్ట్రాంగ్ బేరిష్ మొమెంటం కూడా చూపిస్తుంది. అందుకు లాస్ అనేది వచ్చింది. ఓకే. ఇక్కడ నుంచి అయినా బుల్లిష్‌నెస్ వస్తే మళ్ళీ ఎంట్రీ అనేది ప్లాన్ చేసుకోవచ్చు ఈ లెవెల్ దగ్గర నుంచి. బట్ యాహ్! నిఫ్టీ కూడా ఇప్పుడు డేలో సపోర్ట్ దగ్గర ఉంది. 56,100 పుట్ ఆప్షన్. Okay, we'll try to do one more thing. We'll try to risk again. చాలా వాలటైల్ గా ఉంది. మళ్ళీ 105 క్వాంటిటీస్ తీసుకున్నాను. 147 దగ్గర అయింది. సో, స్ట్రాంగ్ సపోర్ట్ కదా బ్యాంక్ నిఫ్టీ. ఈ లెవెల్ దగ్గర నుంచి చూద్దాం 147 నుంచి ఫ్రంట్‌కి వెళ్తదో, బ్యాక్ వెళ్తదో. స్టాప్ లాస్ విల్ కీప్ అకార్డింగ్ టు దిస్ చార్ట్ హియర్. రీసెంట్ స్వింగ్ అయితే 170 వరకు వెళ్ళింది. హై 180. 171 నుంచి ఓకే 175 పెట్టుకుంటున్నాను. ఓకే. నిఫ్టీ కూడా డేలో సపోర్ట్ తీసుకుంది. బ్యాంక్ నిఫ్టీ కూడా సిపిఆర్ సపోర్ట్ ఉంది కదా అని గట్ కాన్ఫిడెన్స్‌తో యాక్చువల్‌గా ఆపేద్దామనుకున్నా. కాకపోతే ఇక్కడ స్ట్రాంగ్ సెల్లింగ్ ప్రెషర్ చూపిస్తుంది. సారీ, బయింగ్ ప్రెషర్ చూపిస్తుంది. ప్రెజెంట్ మళ్ళీ బ్రేక్ ఈవెన్‌కి వచ్చాము. 3500 ప్రాఫిట్ అయితే వచ్చినట్టు మళ్ళీ. 110కి వచ్చింది. గ్రూప్‌లో ఫస్ట్ టార్గెట్ 110 ఇచ్చాము. 110 హిట్ అయింది. స్టాప్ అప్డేషన్ చేసుకుంటున్నాను మళ్ళీ. సో, లూజ్ అవుతున్నప్పుడు ట్రేడ్ మన సైడ్ వర్కౌట్ అవుతున్నప్పుడు పర్వాలేదు. అవ్వనప్పుడు మాత్రం కొంచెం ఎక్కువ లూజ్ అవ్వకుండా ఉండడానికే చూడాలి. ఓకే. సో, స్టాప్ లాస్ మళ్ళీ ఇప్పుడు 155 పెట్టుకున్నాను. ఒక ₹1000 రిస్క్ చేస్తున్నాను. 145 అంతా అయింది కదా ఇందాక. ఒక ₹1000 3500 అంటే 4500 వరకు వెళ్తది. సో, లెస్ థాన్ 5000 లూజ్ అవుతాము. ఎందుకంటే మనం విన్ అవుతున్నప్పుడు మినిమమ్ 5000 ఒక ట్రేడ్‌లోనే తీసుకున్నాం కదా! సో, ఇప్పుడు టోటల్ 3 ట్రేడ్స్ తీసుకున్నాం. మార్కెట్ చాలా వాలటైల్‌గా ఉంది. స్పైక్స్ అయితే వస్తున్నాయి. సో, కొంచెం జాగ్రత్తగా ఉండాలి. రిస్క్ మీద ఎక్కువ కాన్సంట్రేట్ చేయండి. ఓకే. సో, దీని తర్వాత ఆపుదాం. ఒక ₹1000 రిస్కే కదా! వెయిట్ చేస్తే ఒక ₹70 వరకు వెయిట్ చేస్తాను ప్రీమియం. ప్రీమియం 70 వస్తేనే క్లోజ్ చేస్తాను. లేదంటే స్టాప్ లాస్ వరకు వెయిట్ చేస్తాం. సో, నిఫ్టీ డేలో బ్రేక్‌ఔట్ అయితే బ్యాంక్ నిఫ్టీ స్టాప్ లాస్ హిట్ అవ్వచ్చేమో. సో, చాలా అగ్రెసివ్‌గా ఉంది మార్కెట్ అనేది. కొంచెం వాలటైల్‌గా స్పైక్స్ అని మోగింది. చూడండి ఇక్కడ 3 బార్స్ ఫైట్ చేసి, ఒక రెడ్ బార్ ఫైట్ చేసింది. మళ్ళీ ఇక్కడ 2 రెడ్ బార్స్ ఫైట్ చేసి, ఒక గ్రీన్ క్యాండిల్‌లోనే ఈ 2 రెడ్ బార్స్‌ని ఇచ్చేసింది. సో, బయర్స్ అండ్ సెల్లర్స్ కొంచెం అగ్రెసివ్‌గా ఫైట్ చేసుకుంటున్నారు. 126 దగ్గర రన్ అవుతుంది. 127. సో, నిఫ్టీ మీద డిపెండ్ అయ్యి ఉంటది. నిఫ్టీ చూడండి మళ్ళీ ఈ లెవెల్ దగ్గరికొచ్చి ప్రీవియస్ సెషన్ లో దగ్గరికొచ్చినప్పుడే రిజెక్షన్ అయితే చూపిస్తుంది. సో, స్ట్రాంగ్‌గా సప్లై జోన్ అని చెప్పాను కదా! ఆ లెవెల్ దగ్గర సెల్లర్స్ అనేవాళ్ళు పుష్ చేస్తున్నారు. ఈ ప్రైస్ దగ్గర నుంచి రివర్స్ చేస్తున్నారు. సో, మన స్టాప్ లాస్ అబోవ్ ద డే హై పెట్టుకొనుంటే ఇప్పుడు ఈ పాటికి ట్రేడ్‌లో ఉందిమేమో. బట్ వన్స్ ఇప్పుడైతే కొంచెం అగ్రెసివ్‌గా మార్కెట్ కిందకొచ్చిందో మన ట్రైలింగ్ స్టాప్ లాస్ అనేది అప్డేట్ చేసుకున్నాము.
సో బ్యాంక్ నిఫ్టీ లెవెల్ 20 ఎంఏ దగ్గర ఉంది. 20 ఎంఏ అండ్ సిపిఆర్ టాప్ సిపిఆర్ సపోర్ట్ ఇస్తే పర్వాలేదు. లేదు ఇంకా నిఫ్టీ వీక్‌గా ఉంటే బ్యాంక్ నిఫ్టీని కూడా కిందకి తీసుకురావచ్చు. సో బ్యాంక్ నిఫ్టీ పైకి తీసుకెళ్తదా నిఫ్టీని? లేదంటే నిఫ్టీ కిందకి తీసుకొస్తదా బ్యాంక్ నిఫ్టీని చూడాలి. ఈలోపు మా ట్రైలింగ్ స్టాప్ లాస్ కొంచెం దగ్గరగానే పెట్టినాం కాబట్టి హిట్ అయ్యవచ్చు. సో 145 దగ్గర తీసుకున్నాం మళ్ళీ థర్డ్ టైము. 145కి దగ్గరగా వస్తుంది. స్టాప్ లాస్ యాహ్! 155 వస్తే క్లోజ్ చేద్దాం. ఇంకొక 15 పాయింట్స్ ఉన్నాయి. 145కి అయితే వచ్చింది ఇంకొక 10 పాయింట్స్. బ్యాంక్ నిఫ్టీ లెవెల్ దగ్గర నుంచి ఇంకా బేరిష్‌నెస్సే చూపిస్తుంది. స్టాప్ అప్డేషన్ 158 పెట్టుకున్నాను స్టాప్ లాస్. 158 హిట్ అయితే మనకి ఒక ఓవరాల్ ఎంటీఎం 5000 వరకు క్లోజ్ చేస్తాను. యాహ్! నిఫ్టీ ఇక్కడ ప్రీవియస్ సెషన్ లో దగ్గరే డాన్స్ చేస్తుంది. ఇక్కడ ఈ జంక్షన్ బ్రేక్‌ఔట్ అయితే పర్వాలేదు. 20 ఎంఏ సపోర్ట్ ఉంది కాబట్టి వెళ్తదని అనుకుంటున్నాను. బ్యాంక్ నిఫ్టీ కూడా ఇక్కడ టాప్ సిపిఆర్ సపోర్ట్ ఉంది. 20 ఎంఏ సపోర్ట్ ఉంది. సైడ్ వేస్‌గా ఉంటే మనకి కొంచెం అడ్వాంటేజ్ ఉండొచ్చు. అంటే ఆఫ్టర్‌నూన్ తర్వాత లేట్ ఆఫ్టర్‌నూన్ 1:00 తర్వాత వస్తది. రేపు ఎక్స్‌పైరీ కాబట్టి. బట్ మనం ఎర్లీ మార్నింగ్ ట్రేడ్స్ తీసుకున్నాం కాబట్టి ఇది సైడ్ వేస్‌గా ఉంటే అంత అడ్వాంటేజ్ ఏం రాకపోవచ్చు. సో 125 దగ్గర రన్ అవుతుంది. లో అయితే ఇది. రీసెంట్ లో అయితే యాహ్! 107, 108 వరకు వెళ్ళింది. సో ఫస్ట్ టార్గెట్ ఓన్లీ స్కాల్పర్స్‌కే ప్రాఫిట్ వచ్చింది ఈరోజు. నిఫ్టీ అండ్ బ్యాంక్ నిఫ్టీ రెండిట్లో కూడా ఫస్ట్ టార్గెట్ అయితే హిట్ అయింది. సో సెకండ్ రిస్క్ రివార్డ్ ట్రేడర్స్‌కి అంత గుడ్ ప్రాఫిట్స్ అయితే ఇంకా ఏం లేదు యాస్ ఆఫ్ నౌ. ఇన్‌కేస్ లూజ్ అయినా ఇంకా ఓవరాల్ ఎంటీఎం 5000 కాబట్టి పర్వాలేదు. విల్ టేక్ ద లాస్ హ్యాపీలీ. సో నిఫ్టీ బ్రేక్‌ఔట్ అవ్వాలి. పైకి వెళ్ళాలి. డే హై బ్రేక్‌ఔట్ అవ్వాలి. బట్ డే హై బ్రేక్‌ఔట్ అయినా ఫేక్ బ్రేక్‌ఔట్ ఛాన్సెస్ కూడా ఉంటాయి. ఆర్ ఎల్స్ మళ్ళీ ఈ జోన్‌కి వెళ్ళిన తర్వాత రిజెక్షన్ కూడా వస్తే రావచ్చు. ఎందుకంటే ఇక్కడ సెల్లింగ్ ప్రెషర్ ఉంది కదా! బయర్స్ స్ట్రాంగ్ మొమెంటమ్ చూపిస్తేనే అప్పుడు నిఫ్టీ పైకి వెళ్తది. అండ్ బ్యాంక్ నిఫ్టీ కూడా పైకి మూవ్ అవుతది. సో, మీ మిస్టేక్స్ అనేవి ఎలాంటి మిస్టేక్స్ రాసుకోండి. నేను కూడా నోట్ చేసుకుంటాను. జర్నల్స్ మీ ఎమోషన్స్ ఎలా ఉంటున్నాయి లైవ్‌లో అన్నది అది కూడా చూసుకోండి. అంటే ఫస్ట్ ట్రేడ్ ఫెయిల్ అయినప్పుడు మీరేం జేశారు? సెకండ్ ట్రేడ్ ఎక్కువ క్వాంటిటీస్‌తో వెళ్లారా? ఆర్ ఎల్స్ ఫస్ట్ ట్రేడ్ స్టాప్ లాస్ హిట్ అయినా సరే ఇంకా హోల్డ్ చేద్దాము పర్లేదు. నా సైడ్ నేను చెప్పినట్టే మార్కెట్ వినాలని చెప్పి మార్కెట్‌తో ఫైట్ చేస్తున్నారా? సో, మీకేమనిపిస్తుందనేది ప్రతిదీ జర్నల్ చేసుకోండి. ఎండ్ ఆఫ్ ద మార్కెట్ అనిపిస్తుందో అదంతా రిఫర్ చేసుకోండి. రేపు మళ్ళీ మార్కెట్ స్టార్ట్ అయ్యే ముందు 9:00 ఆ బుక్ ఒకసారి చూసుకొని ఆ మిస్టేక్స్ మళ్ళీ చేయకుండా ఉండడానికి ట్రై చేయండి. ఓకే. సపోజ్ కొంచెంమంది ఏం చేస్తారంటే, నా అనాలిసిసే తీసుకుందాము. ఇక్కడ సప్లై జోన్ దగ్గర నుంచి రివర్సల్ రావాలి కదా! మార్కెట్ కిందకొస్తది అని చెప్పి స్టాప్ లాస్ హిట్ అవ్వకుండానే స్టాప్ లాస్ హిట్ అయినా సరే హోల్డ్ చేస్తూ ఉంటారు. ఇంకా హోల్డ్ చేస్తుంటారు. సపోజ్ ఎగ్జాంపుల్ చెప్తున్నాను అంతే. డే హై బ్రేక్‌ఔట్ అయ్యి మార్కెట్ పైకి వెళ్ళినా సరే క్వాంటిటీస్ యాడ్ చేయడము, యావరేజ్ చేయడము అలాంటివి చేస్తూ ఉంటారు. అండ్ బిగ్ లాస్ వచ్చిన తర్వాత క్లోజ్ చేస్తూ ఉంటారు. సో, ఇలాంటి మిస్టేక్స్ చేయకండి. వన్స్ మీరు స్టాప్ లాస్ ఏదైతే అనుకున్నారో చూడండి ఫస్ట్ ట్రైల్‌లో మనం ఆ రిస్క్ 3000 వచ్చినా సరే రివార్డ్ 3000 వచ్చినా క్లోజ్ చేయలేదు. రిస్క్ ఒక 2000 లూజ్ అయ్యాం అంతే. సో, లూజ్ అయినప్పుడు 2000 కానీ విన్ అయ్యేటప్పుడు అది ఎంత వరకు హోల్డ్ చేద్దాం అనుకున్నాము? 45 వరకు హోల్డ్ చేద్దాం అనుకున్నాం. సో, అంటే వచ్చేటప్పుడు 6000 ప్రాఫిట్. లూజ్ అయ్యేటప్పుడు అక్కడ 2000 లూజ్ అయింది. ట్రైలింగ్ చేసుకున్నాం కాబట్టి ఫస్ట్ రిస్క్ అయితే 3000 పెట్టుకున్నాము. సెకండ్ రిస్క్ ట్రైలింగ్ స్టాప్ లాస్ హిట్ అయింది కాబట్టి 1800 ఉంది. సో, అలాగే బ్యాంక్ నిఫ్టీ ట్రేడ్ కూడా. ఫస్ట్ మనం ఇది 150 దగ్గర తీసుకొని 3000 రిస్క్ చేద్దాం అనుకున్నాం. 3000 ప్రాఫిట్ వచ్చినా సరే నేనేం క్లోజ్ చేయలేదు. ఎమోషన్స్ ఫస్ట్ ట్రేడ్ లాస్ వచ్చింది కదా! హమ్మయ్య! ఎంతకంత లాస్ కవర్ అయిందని చెప్పి ప్రాఫిట్ దగ్గర 2000 ప్రాఫిట్ ఓవరాల్ ఎంటీఎం 2000 వచ్చినా సరే నేనేం క్లోజ్ చేయలేదు. ఎందుకంటే మనకి మెయిన్ టార్గెట్ ఏంటి అక్కడ రిస్క్ రివార్డ్ మినిమమ్ 1:2 ఉండాలి. సో, 1:2 దగ్గర ఫోకస్ చేయాలి. లాస్ వస్తే వస్తది. ఏమైంది లాస్ ఆల్రెడీ చెప్పాను కదా! మార్కెట్‌లో మీకు ఎంటర్ అవుతున్నారంటే ఒక ట్రేడ్ తీసుకునే ముందు మీరు ఆలోచించాలి. ఓకే. ఈ ట్రేడ్‌కి నేను ఎంత రిస్క్ చేయగలను. సో, నిన్న ఎవరో మెసేజ్ చేశారు నాకు వాట్సాప్‌లో. సో, మీరు డైలీ ట్రేడ్స్ అనేవి ప్రాపర్‌గానే వెళ్తున్నాయి కదా! మరి 100 క్వాంటిటీస్ తీసుకున్నారు. నేను సెన్సెక్స్‌లో 1000 క్వాంటిటీస్ తీసుకోవచ్చు కదా! ఇంకా ఎక్కువ ప్రాఫిట్స్ వస్తాయి కదా! అని. సో, మన ట్రేడ్ అయిపోయిన తర్వాత తెలుసు మనకు ఆ ట్రేడ్ సక్సెస్ అయింది. నా వ్యూ వర్కౌట్ అయిందని. అవ్వకముందు తెలీదు కదా! ఈవెన్ ఎంత హై ప్రాబబిలిటీ స్ట్రాటజీ అన్నా సరే ఫెయిల్ అవుతది. మార్కెట్‌లో 100% హై ప్రాబబుల్ స్ట్రాటజీ అనేది లేదు. మనందరికి తెలుసు సిపిఆర్ అంటే సపోర్ట్ అని చెప్పి. సపోర్ట్ అని అదొక 70% ఆర్ 75% అంతే. అది 100కి 100% వర్కౌట్ అవుతదని చెప్పి నేనే కాదు ప్రపంచంలో ఏ ట్రేడర్ కూడా ఎంత ప్రొఫెషనల్ ట్రేడర్ అయినా సరే చేయలేరు. అందుకే వాళ్ళు రిస్క్ కాలిక్యులేట్ చేసుకుంటారు. ఆ ట్రేడ్‌లో వాళ్ళు ఎంత లూజ్ అవ్వడానికి రెడీగా ఉన్నారు, ఎంత విన్ అవ్వడానికి రెడీగా ఉన్నారు అది చూస్తారు తప్ప నా దగ్గర 5,00,000 ఉన్నాయి కదా! ఒక 1,00,000 షేర్లు తీసుకుందాము, 1,00,000 ఆప్షన్స్‌లో బై చేసేద్దాము, ఫార్ ఓటీఎం తీసుకుందాము. సో, విన్ అయితే ఒక 5 పాయింట్స్, 10 పాయింట్స్ విన్ అయితే ఒక 5,00,000, 10,00,000 మళ్ళీ వచ్చేస్తాయి కదా! అనుకుంటే అది గ్యాంబ్లింగ్ అవుతది. సో,
ట్రేడింగ్ అనేది ఎక్కువ బిజినెస్ కోసం బిజినెస్‌లా చూడండి. ఒక బిజినెస్ మీరు ఏమన్నా పెట్టారనుకోండి, ఒక ఇన్వెస్ట్‌మెంట్ ఒక 20,00,000 అనుకోండి. ఏమన్నా ఫుడ్ బిజినెస్, రెస్టారెంట్ బిజినెస్ పెట్టారు. ఇన్వెస్ట్‌మెంట్ 20,00,000 అనుకుందాము. సో, అందులో మీరు ఏం చేస్తారు? 20,00,000 ఒకేసారి పోయేలా ఏం ప్లాన్ చేయరు కదా! సో, పర్ డే బిజినెస్ తక్కువొచ్చిందనుకోండి, ఆ వేస్టేజ్ తగ్గించుకుంటారు. చికెన్ తక్కువొచ్చింది. ఫర్ సపోజ్ రెస్టారెంట్ బిజినెస్ తీసుకుందాం. చికెన్ అనేది ఎక్కువ వెళ్తుంది. మటన్ వెళ్ళట్లేదు. అలాంటప్పుడు ఏం చేస్తారు? రేపు నుంచి మటన్ తగ్గించుకోవడానికి చూస్తారు కానీ, సేమ్ క్వాంటిటీ వేసి మార్కెట్‌లో వేస్ట్ చేయరు కదా! అట్లా మనం మిస్టేక్స్ చేస్తున్నప్పుడు, ఆ మిస్టేక్స్ అనేవి ఏం జరుగుతుందో నోట్ చేసుకొని, ఆ మిస్టేక్స్ రిపీట్ చేయకుండా ఉండాలి. ట్రేడింగ్ కన్సిడర్ లైక్ ఏ బిజినెస్ అంతే. సో, ఒకరోజు బిజినెస్ ఏమవుతది? ఒకరోజు పోతది. ఒకరోజు వస్తది. ఓవరాల్ మనం లాంగ్ టర్మ్‌లో చూసుకుంటాం. ఇది కూడా అంతే. ట్రేడింగ్‌లో మనం ఒకరోజు పోతది. ఒకరోజు వస్తది. సో, అన్‌ఫార్చునేట్‌లీ ఇది మంత్ అనేది బాగుంది కాబట్టి మనకి 7% రిటర్న్స్ అనేది వచ్చింది. సో, ప్రతి మంత్ అలా ఉంటదని లేదు గదా! సో, ఫస్ట్ మంత్ సపోజ్ ఈ మంత్ 7% వచ్చిందనుకుందాం. సెకండ్ మంత్ ఏమైంది? 2%, 3% లాస్ వచ్చిందనుకుందాం. స్టిల్ మీరింకా 4% ప్రాఫిట్‌తో ఉంటారు 2 మంత్స్ తర్వాత. దట్ ఈస్ ఎ గుడ్ రిస్క్ రివార్డ్. అలా మనం యావరేజ్ చేసుకోవాలి. అంతేగాని ప్రతి మంత్ ప్రాఫిట్ వచ్చేలా అనుకోకూడదు. ప్రతి డే కూడా ప్రాఫిట్ వచ్చేయాలని అనుకోకూడదు. ఎక్కువ ఎమోషన్స్ కూడా గురి కాకూడదు. సో, ఫర్ సపోజ్ చెప్తున్నాను. ఈ ట్రేడ్ లూజ్ అయ్యాననుకుందాం. 5,000 లాస్ వస్తదని చెప్పాను గదా! సో, 5,000 లూజ్ అయ్యామనుకుందాం. సో, ఇమ్మీడియేట్‌గా మనం ఇప్పుడు ఎన్ని ట్రేడ్స్ తీసుకున్న తర్వాత 5,000 లూజ్ అయ్యాము? 3 ట్రేడ్స్ తీసుకున్న తర్వాత 5,000 లూజ్ అయ్యాము. అదే మనం ఒక ట్రేడ్‌లోనే నిన్న 5,000 ఈజీగా వితిన్ హాఫ్ అన్ అవర్ సంపాదించాం. సో, ఇక్కడ పోగొట్టుకోవడానికి ఎంత పోగొట్టుకోవాలంటే ఇమ్మీడియేట్‌గా మీరు రికవర్ చేయగలరు ఆ అమౌంట్‌ని. ఒక ట్రేడ్‌లోనే రికవర్ చేయగలరు. ఆర్ ఎల్స్ 2 ట్రేడ్స్‌లో రికవర్ చేయగలరు ఆ అమౌంట్‌ని అన్నప్పుడే అంత పోగొట్టుకోవడానికి రెడీగా ఉంటారు. ఉండాలి. ఓకే. చాలామంది ఏం చేస్తారంటే, ఈరోజు ఎలాగైనా నేను ప్రాఫిట్‌లోనే ఉండాలని చెప్పి మళ్ళీ పొజిషన్స్ తీసుకోవడం ఒక 30,000, 40,000, 1,00,000 రిస్క్ 1,00,000 వరకు వెళ్ళిపోయారనుకోండి. అప్పుడు మళ్ళీ రికవర్ చేయడానికి కష్టం అనిపిస్తది. అండ్ ఆ 1,00,000 అనేది అంత బేగా పోదు మీ మైండ్‌లోంచి. ఫర్ సపోజ్ ఇప్పుడు చెప్తున్నాను ఎగ్జాంపుల్. ఈరోజు 5,000 లాస్ వచ్చిందనుకుందాం. సో, నాకు 5,000 లాస్ వచ్చిందని గుర్తుండదు రేపు. ఎందుకంటే నాకు ఈ వీక్ ఆల్రెడీ నిన్న 5,000 ప్రాఫిట్ వచ్చింది కదా! ఆ వచ్చిన ప్రాఫిట్‌లోనే పోయిందనుకుంటాను. అదే నేను 1,00,000 రిస్క్ చేశాననుకోండి ఈరోజు, ఆ ఎమోషన్ ప్రతిరోజు ఉంటది నాలోని. 1,00,000 పోగొట్టాను, 1,00,000 పోగొట్టాను, 1,00,000 పోగొట్టాను ఎలాగా రికవర్ చేయాలని చెప్పి ఎక్కువ క్వాంటిటీస్ తీసుకోవడము, రాండమ్ ట్రేడ్స్ తీసుకోవడము, మైండ్ అనేది కొంచెం రాంగ్ డైరెక్షన్‌లో మీకు సజెషన్స్ అనేది ఇస్తూ ఉంటది. సో, అందుకే మీరు ఎంత పోగొట్టుకోవడానికి రెడీగా ఉన్నారో అంతే రిస్క్ చేయండి. ఓకే. సో, మీ క్యాపిటల్ 1,00,000 అయితే పర్ ట్రేడ్‌కి 1% అంటే 1,000 రిస్క్ చేయండి. మీ క్యాపిటల్ 5,00,000 అంటే 5,000 రిస్క్ చేయండి. లేదంటే 2,500 రిస్క్ చేయండి. విన్ అయ్యేటప్పుడు దానికి డబుల్ విన్ అయ్యేలా ప్లాన్ చేసుకోండి. ఓకే. సో, దిస్ ఈస్ ద రిస్క్ రివార్డ్ ట్రిక్ అండ్ ప్రాపర్ అనాలిసిస్ కూడా ఉండాలి. అలాగని చెప్పి మనం ప్రతి ట్రేడ్ కూడా తీసేసుకుందాము రాండమ్‌గా 1:2 ఫాలో అయిపోద్దంటే అది కూడా కరెక్ట్ కాదు. ప్రాపర్ అనాలిసిస్ కూడా ఉండాలి. సపోజ్ నిఫ్టీ మనం ఎందుకు తీసుకున్నాము? స్ట్రాంగ్ బేరిష్ క్యాండిల్ ఫార్మ్ అవుతుంది. ఈ లెవెల్ అనేది ఇంపార్టెంట్ సప్లై జోన్ R3 క్యాండిల్‌లో రెసిస్టెన్స్ ఉంది కదా! అని చెప్పి ఎంట్రీ తీసుకున్నాము. అదే బ్యాంక్ నిఫ్టీ మళ్ళీ ఎందుకు ఎంట్రీ తీసుకున్నాము? స్ట్రాంగ్ సపోర్ట్ ఏరియా S3 క్యాండిల్‌లో ఉంది. సెంట్రల్ పివోట్ ఉంది. CPR ఉంది. సో, ఇంత స్ట్రాంగ్ సపోర్ట్ దగ్గర మనం లాంగ్ వెళ్ళొచ్చు కదా! అని చెప్పి ప్రాపర్ అనాలిసిస్ ఇది కూడా ఉండాలి. దీంతో పాటు రిస్క్ రివార్డ్ ఉండాలంటున్నాను. ఓకే. సో, ఏదైనా ట్రేడ్స్ తీసుకొని రిస్క్ రివార్డ్ ఫాలో అయిపోదామంటే అది కూడా వర్కౌట్ అవ్వదు. ప్రాపర్ అనాలిసిస్, ప్రాపర్ సబ్జెక్ట్‌తో ముందుకు వెళ్తేనే మనం ఏమైనా అచీవ్ చేయగలము. ఓకే. ఓకే. స్టాప్ లాస్‌కైతే వస్తుంది. నిఫ్టీ బేరిష్‌నెస్ చూపిస్తుంది. డేలో అయితే బ్రేక్‌ఔట్ అయితే స్టాప్ లాస్ హిట్ అవుద్దని చెప్పి అనుకున్నాం కదా! సో, డేలో అయితే బ్రేక్‌ఔట్ అయింది. ఇక్కడ సప్లై జోన్ నుంచి రివర్స్ అయింది. మనకి అప్ స్టాక్స్ సారీ 24,850 కాల్ ఆప్షన్ చూసుకున్నాం గదా! అది ఆప్షన్స్ అప్పుడప్పుడు డిసడ్వాంటేజ్ కూడా జరుగుతుంటది. సో, టుడే ఈస్ ద బెస్ట్ ఎగ్జాంపుల్. ఇక్కడ మనకి స్పాట్ చార్ట్‌లో చూడండి స్టాప్ లాస్ హిట్ అవ్వలేదు. అబోవ్ ద డే హై పెట్టుకుంటే ఫస్ట్ క్యాండిల్ హై బ్రేక్‌ఔట్ అయితే అవ్వలేదు. కానీ ఆప్షన్స్‌లో చూడండి సో, ఆప్షన్స్‌లో ఫస్ట్ క్యాండిల్ ఇది 72 అనుకున్నా సరే స్టాప్ లాస్ అబోవ్ దిస్ ఆల్‌మోస్ట్ 92 వరకు వెళ్ళిపోయింది. 20 పాయింట్స్ లాస్ వచ్చింది. అండ్ ఫస్ట్ క్యాండిల్ హై కూడా బ్రేక్‌ఔట్ అయితే అయింది. సో, మనం అది 45 దగ్గర ఎంతో టార్గెట్ తీసుకుందాం అనుకున్నాం ఇందాక. సో, 3,000 ప్రాఫిట్ వరకు వచ్చిన తర్వాత మళ్ళీ బ్యాక్ అయితే వచ్చి స్టాప్ లాస్ అనేది తీసుకుంది. ట్రైలింగ్ స్టాప్ లాస్. అండ్ బ్యాంక్ నిఫ్టీ అయితే స్పాట్ చార్ట్ ప్రకారం బ్యాంక్ నిఫ్టీ కూడా స్టాప్ లాస్ హిట్ అవ్వలేదు. కానీ మనం ట్రైలింగ్ చేసుకుంటూ వచ్చాం గదా! సో, ఫస్ట్ ట్రైలింగ్ స్టాప్ లాస్ హిట్ అవ్వడం వల్ల అదొక డిసడ్వాంటేజ్ అనేది జరిగింది. సో, బ్యాంక్ నిఫ్టీలో కూడా ఇది 175 అలా ఉంచుకొని ఉంటే స్టాప్ లాస్ 175 ఇస్ ద మెయిన్ స్టాప్ లాస్ లైక్ ఆర్ ఎల్స్ 180 ఈ థర్డ్ క్యాండిల్ పైన పెట్టుకుంటే 170 వరకు వచ్చింది కదా! 170 నుంచి 5 పాయింట్స్ గ్యాప్ పెట్టుకోవచ్చు. ఆర్ ఎల్స్ 180 వరకు కూడా పెట్టుకోవచ్చు. ఎందుకంటే 180 అనేది డే హై. 178 ఉంది కదా! 180 గాని, 190 అంటే అది ఒక డే హై కింద కూడా కన్సిడర్ చేసుకోవచ్చు. సో, 155 హిట్ అయింది. ఓకే. ఆల్‌మోస్ట్
4,400 అనేది లాస్ వచ్చింది. సో, గ్రూప్‌లో స్టాప్ లాస్ అనేది ఏం మార్చలేదు. 175 ఇచ్చాము. ఎందుకంటే మళ్ళీ సెకండ్ డే మేము తీసుకోరు కదా! రిస్క్ మీద కాన్సంట్రేట్ చేసుకోవాలి ఎక్కువ ప్రాఫిట్స్ కంటే కూడా. సో, 4,403 ఈస్ టుడేస్ లాస్. సో, కమింగ్ అబౌట్ MTM, లెట్ మీ షో యూ. జూలై 1 నుంచి ఈరోజు 29 కదా! రేపు ఒకరోజు ఉంది. రేపు అండ్ ఓకే. సారీ. రేపు ఒకరోజు ఉంది. ఈరోజు 30ది ఈవినింగ్ వస్తది. సో, ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్ ఆల్‌మోస్ట్ క్లోజ్ టు ఒక 80,000 ప్రాఫిట్ అయితే వచ్చింది. 80,902. సో, అందులోంచి ఈరోజు లాస్ ఒక 5,000 అనుకుందాం బ్రోకరేజ్‌తో కలిపి. 4,400 వచ్చింది కదా! 5,000 అనుకుందాం. స్టిల్ 75,000లో ఉన్నాము. రేపు కూడా అంతే ఒక 5,000 రిస్క్ చేద్దాం మాక్సిమం లాస్ లిమిట్. సో, వస్తే వెల్ అండ్ గుడ్. లేదంటే ఈ 80,000తో సారీ 70,000తో క్లోజ్ చేస్తాము. 70,000తో ఈ మంత్ అనేది క్లోజ్ చేస్తాం. సో, ఆల్‌మోస్ట్ ఒక 7%తో క్లోజ్ చేద్దాము. ఓకే. అండ్ ఈ మంత్ కూడా తక్కువ రిస్క్ చేసాం. ఎక్కువేమి రిస్క్ చేయలేదు. క్యాపిటల్ ప్రకారం అయితే ఒక 5,000, 7,000 అలా రిస్క్ చేయొచ్చు. సో, నేను తక్కువైతే రిస్క్ చేసాము. 2,500 ఆర్ ఎల్స్ 3,500 అట్లా చేసుకుంటూ వచ్చాము. అండ్ నెక్స్ట్ బ్యాచ్ లేదంటే ఎలాగ మనం 70,000 ప్రాఫిట్‌లో ఉన్నాం కాబట్టి ఇంకొక 5,00,000 యాడ్ చేసి టోటల్ 15,00,000తో ట్రేడింగ్ అనేది ఆహ్, చేస్తాను. ఆర్ ఎల్స్ ఇదే ఉంచుదాం. ఓకే. ఫైన్. ఐ విల్ డిస్కస్ ఇన్ నెక్స్ట్ బ్యాచ్. సో, అప్పుడు చూద్దాము. వన్స్ వెయిట్ ఎ వైల్. యాహ్! ఓకే. నిఫ్టీ అనేది టార్గెట్ అయిపోయింది 45. కాపోతే మనకి డిసడ్వాంటేజ్ చెప్పాను కదా! ఆప్షన్స్ వల్ల డిసడ్వాంటేజ్ ఇదే. స్పాట్ చార్ట్ ప్రకారం స్టాప్ లాస్ అయితే హిట్ అవ్వలేదు. ఇంపార్టెంట్ జోన్ దగ్గర నుంచే ఫస్ట్ అనాలిసిస్ అనేది కరెక్టే. కాకపోతే ఇంకా మనం ఏం చేయలేని పరిస్థితి అంతే. ఓకే. యాక్సెప్ట్ చేయాలి సమ్‌టైమ్స్. 3,000 ప్రాఫిట్ వరకు వచ్చి బ్యాక్ అయితే వచ్చింది. అండ్ సెకండ్ ఇది కూడా బ్యాంక్ నిఫ్టీ కూడా అంతే. మోర్ దాన్ 3,000 ప్రాఫిట్ వచ్చింది. 4,000 ప్రాఫిట్ వచ్చిందనుకుంటా. ఆ తర్వాత మళ్ళీ బ్యాక్ అయితే వచ్చింది. యాహ్! చెప్పండి డౌట్స్ ఏమన్నా ఉన్నాయా? బ్రో ఇప్పుడు డేలోను బ్రేక్ చేసింది కదా! ఇంకా కిందికి పోయే ఛాన్సెస్ ఏమైనా ఉన్నాయా? నిఫ్టీ సిపిఆర్ దగ్గరకొస్తుంది ఇప్పుడు. సో, నిఫ్టీ సపోర్ట్ కాబట్టి జరగొచ్చు. బౌన్స్ మళ్ళీ జరిగితే అప్పుడు బ్యాంక్ నిఫ్టీ కూడా రివర్స్ అవుతది. అంటే అక్కడ నుంచి సపోర్ట్ తీసుకుంది కదా! డేలో నుంచి. అదే అంటున్నాను. నిఫ్టీ ఇప్పుడు సిపిఆర్ దగ్గరకొస్తుంది కదా! ఇప్పుడు. నిఫ్టీ సపోర్ట్ దగ్గర ఉన్నప్పుడు జనరల్‌గా అయితే ఎంట్రీ తీసుకోము. ఓకే గైస్. అయితే ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయా? సో, నెక్స్ట్ బ్యాచ్ జాయిన్ అవ్వాలనుకుంటే స్టిల్ ఇంకా రిజిస్ట్రేషన్స్ అనేవి రేపటితో క్లోజ్ చేస్తాము. సో, ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు జాయిన్ అవ్వచ్చు. అండ్ చెప్పిన పాయింట్స్ అనేవి అయితే గుర్తుపెట్టుకోండి. నోట్ చేసుకోండి. ట్రేడింగ్ జర్నల్ పెట్టుకోండి. ప్రతీదీ కూడా ఫాలో అప్ అవ్వండి. ఇన్ కేస్ నెక్స్ట్ బ్యాచ్ ఎవరైనా జాయిన్ అవ్వకపోతే వాళ్ళ గురించి చెప్తున్నాను. సో, ట్రేడ్ సేఫ్ అండ్ ఆల్ ద బెస్ట్. క్యాపిటల్ పోగొట్టుకోకండి. అదొక్కటే ట్రిక్. ఎక్కువ క్యాపిటల్ అనేది పోగొట్టుకోకండి. లూజ్ అయ్యేటప్పుడు తక్కువ లూజ్ అవ్వండి. ప్రాఫిట్స్ అండ్ లాస్ అనేవి కామన్. ప్రతిరోజు ప్రాఫిట్‌లో ఉండాలంటే అది చాలా ఇంపాసిబుల్ అది. కష్టం అది. అనాలిసిస్ ప్రాపర్‌గా ఉండేలా చూడండి. మాక్సిమం లాస్ లిమిట్ ఒకటి పెట్టుకోండి. ఐదర్ 2,500, 2,000, 3,000, 1,000 మీ క్యాపిటల్ ప్రకారం ఎంత పెట్టుకుంటారో అది పెట్టుకోండి. దాని ప్రకారమే చూసుకోండి. ఇంకా ఈరోజు ప్రాఫిట్ లాస్ వచ్చింది ఎలాగన్నా కవర్ చేయాలని చెప్పి ఆ మైండ్ సెట్ అయితే అసలు ఉండొద్దు. ఓకే. ఫైన్. ఓకే. అయితే సెషన్ అనేది క్లోజ్ చేస్తున్నాము. సీ యూ ఇన్ ద నెక్స్ట్ సెషన్ ఆన్ టుమారో. బై.